ఆచి చికెన్ మసాలా. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇంటి దొంగల పాత్రను సిట్ బట్టబయలు చేస్తోంది. మహా అపచారంలో నిందితులకు టీటీడీ ఉద్యోగులు 6 సహకరించినట్లు గుర్తించింది. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలకు టీటీడీకి లేఖ రాసింది. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసులో మరో 6 టీటీడీ ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ విచారణలో తేలింది. నిందితుల జాబితాలో చేర్చేంత అభియోగాలు లేకున్నా వారికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించింది. అందువల్ల వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ బృందం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాసింది. డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భూపాలన్ మురళి, వెంకటరమణకు కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. కొనుగోళ్లు, గోదాముల విభాగంలో విధులు నిర్వర్తించిన ఆ 6 ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సహకరించారు. ఇప్పటికే టీటీడీకి చెందిన 9 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శాఖలో విధులు నిర్వర్తించిన 7 ఉద్యోగులు వైష్ణవి డైరీ నుంచి లంచాలు పొందినట్లు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ డైరీ ద్వారా బయటపడింది. సిట్కు దొరికిన ఆ డైరీ దర్యాప్తులో కీలకంగా మారింది. అందులో ఏ అధికారికి ఎంతంత లంచం, ఎప్పుడెప్పుడు ఇచ్చారనే సమాచారం ఉంది. లంచాలు తీసుకున్న ఆ అధికారులు డైరీని తనిఖీ చేయకుండానే అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి తయారు చేసే సామర్థ్యం పెద్దగా లేకున్నా డైరీ ప్రతినిధులు చెప్పిన విధంగా సంతకాలు చేశారు. ఫలితంగా టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు వారికి ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై మరోసారి శాఖాపరంగా విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు కోరారు.